వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం పిన్నంచెర్ల గ్రామంలో వినూత్నంగా అదే సమయంలో వివాదాస్పదంగా సాగిన సర్పంచ్ ఎన్నికలు. గ్రామ సర్పంచ్ స్థానం కోసం 9 మంది పోటీదారులు సిద్ధం కాగా ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి ఎవరైతే ఎక్కువ విరాళమిస్తారో వారికే ఏకగ్రీవంగా సర్పంచ్ పదవి అప్పగించాలనే ఒప్పందం గ్రామస్తులు కుదుర్చుకున్నారు. ఇది ఎన్నికలా లేక వేలం పాటలా అనే ప్రశ్నలు తలెత్తేలా బహిరంగంగా వేలం ప్రారంభమైంది. కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థి 30 లక్షల విరాళం ఇవ్వడానికి ముందుకొచ్చారు. అదే గ్రామానికి చెందిన మరొక అభ్యర్థి తరపు నుంచి మరింత పెద్ద ఆఫర్, తన భార్య పేరుతో 45 లక్షలు ఆలయ నిర్మాణానికి ఇస్తామని ప్రకటించారు. ఇక పదవి కోసం పోటీ దేవాలయ నిర్మాణంలో బహిరంగ వేలంగా మారిపోయింది. గ్రామంలో ఏకగ్రీవ ఎన్నిక కోసం ఒప్పంద పత్రం సిద్ధం అవుతుందన్న సమాచారంపై అధికార బృందం గ్రామానికి దూసుకెళ్లింది. మండల పరిషత్ అధికారులు, తహసీల్దార్, పోలీసులు గ్రామంలోకి చేరుకోగానే ఒప్పందం చేస్తున్న గ్రామస్తులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉందని, తమకు నచ్చిన వ్యక్తికి స్వేచ్ఛగా ఓటు వేయాలని అధికారులు గ్రామస్తులకు స్పష్టం చేశారు. పిన్నంచెర్లలో జరిగిన ఈ వేలం పాడిన ఎన్నిక ఇప్పుడు చర్చనీయాంశమైంది. బంగారు సిన్ని 5-6 మాటలు గెలిపించాను నేను. ఇప్పుడు ఇంటికి ఊరికి పిన్నంచెర్లకు మనం వచ్చినాక అంటే బంగారు సిన్ని గెలిపించినాం మేము. అవతల మచ్చను గెలిపించినాం. కానీ ఇట్లా పైసలతో పోటీలో రాలే అప్పుడు. కానీ ఇట్లా ఎన్నుకుంటే సరేలే అని ఇట్లా ఏదో పని చేపిస్తామంటే నిలబడ్డాడు. ఇంతవరకు మేము పైసలు పెట్టి కొనుక్కోలేము. ఓట్లు అయితే ఎవరు కొనలేదు. సర్పంచ్లో కానీ ఇంతవరకు వేసినాం పలానా అబ్బా ఎంత సీరనో రైకనో ఇచ్చిండ్రు, వేసినాం. మా బుద్ధుట్టిన వాళ్ళకి గెలిపించుకున్నాం కానీ ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఓట్లకు పైసలు పెట్టి కొని గుడికి వేయలే, ఆడికి వేయాలంటే ఇంతవరకు గుళ్ళకి వేయలేదు, ఎక్కడ వేయలేదు. ఇంతవరకు పైసలతో అయితే కొనిలేరు, ఓట్లు కొనిలేరు, చేసలేరు. పనులు చేయించిండ్రు, చేయించిన కాబట్టి పనులు చేయించిండ్రు. ఇప్పుడు మా పిల్లగాడు నిలబడ్డాడు. అయితే ఇప్పుడు పైసలు పెట్టి నువ్వు కొంటుండవు ఓట్లు. అయితే నా పిల్లగాడు ఏమైనా యోసుకొని వస్తే ఎవరు నా పిల్లగాడికి బాధ్యత చెప్పండి. ఇంకా ఆయన వచ్చింది కదా పోటీకి 60,000 70,000 ఇస్తాను లక్షలు. ఏం పేరు మీకు తెలియదా సార్? అయితే మీకు ఓటే కావాలనా లేకుంటే ఇట్లా కొంటే బాగుంటది? మాకు ఓటే కావాలి, కొనేది కాదు. ఇంతవరకు కొనలే. యా ఊర్లో కొన్నారు సార్ మీరు? మీరు కూడా ఓట్లు వేస్తున్నారు కదా సార్? మీరు కూడా మొత్తం రాజ్యం ఓట్లు వేస్తున్నారు. ఏడైనా కొంటుంటారా? ఇట్లా ఓట్లు కొంటుంటారా? ఈ ఊర్లో కొంటున్నామంటున్నారా? ఈ ఊర్లో కొనుక్కుంటున్నారు. ఊరిని కొన్నట్టు అవుతుంది. ఇప్పుడు నాకు రేపు పొద్దున మా పిల్లగాడు గెలిచపోయానుకో, ఇప్పుడు పైసలు లేవు మా కాడ. అయితే ఎలక్షన్లో కానీ నిలబడ్డాడు, సర్పంచ్ ఓట్ల కానీ నిలబడితే ఇప్పుడు ఆయన వచ్చి నేను పైసలు పోసి నేను కొంటుంటా అని కొంటున్నాడు. ఇప్పుడు నా పిల్లగాడు ఏమన్నా చేసుకునే ఓ సచ్చే ఎవరికి 2 పిల్లలు ఉండరు, ఎవరికి బాధ్యత ఎవరు? దాన్ని మొత్తం రాసిచ్చి పోండి మాకు. ఇప్పుడైతే ఓట్లు జరగాలంటున్నావా లేకుంటే? ఇక్కడ పిన్నంచెర్లలో ఒక సమావేశం అవుతుందనేది మాకు సమాచారం వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చాము. వచ్చేసరికి అందరు కూడా వెళ్ళిపోయారు. మేము ప్రజల్ని కోరేది, ముఖ్యంగా పిన్నంచెర్ల గ్రామ ప్రజల్ని కోరేది ఏంటంటే, సర్పంచ్ ఎన్నికలు అనేది ప్రతి 5 సంవత్సరాల కోసం వస్తుంది కాబట్టి ఓటు అనేది చాలా అమూల్యమైనది. ఆ హక్కుని ఎవరు కూడా ఇక్కడ వేస్ట్ చేసుకోకుండా ఎలక్షన్లో పాల్గొని అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని మేము కోరుతున్నాం. అందరూ కూడా వాళ్ళకు నచ్చిన అభ్యర్థిని, సర్పంచ్ అభ్యర్థిని, అలాగే వార్డు మెంబర్ అభ్యర్థిని కూడా ఓటు ద్వారా ఎన్నుకోవాలని మేము కోరుతున్నాం. తప్పుడు దారిలో లొంగకుండా ఎన్నికల్లో పాల్గొనాలని మేము కోరుతున్నాం. ఓటు అనేది మన సర్వ హక్కు. ఓటు హక్కు అనేది మన చాలా అమూల్యమైన హక్కు కాబట్టి దాన్ని అందరూ కూడా చెప్పండి. ఫస్ట్ నుంచి చెప్పండి. ప్రజాస్వామ్యం ఏంటంటే ప్రతి వ్యక్తికి ఓటు హక్కు అనేది కనిపించింది. ఓటు హక్కు ద్వారా ఏంటంటే మనకు నచ్చిన వ్యక్తిని, మంచి వ్యక్తుల్ని, మనకి ఏదైనా మన ఊరికి మన ప్రాంతానికి సహాయం చేసి హెల్ప్ చేసేటోళ్ళని ఎన్నుకుంటారు జనరల్గా. ఆ విధంగా ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేసి గెలిపించుకోవాలని వేరే మార్గాల్లో చేసుకోవటానికి కరెక్ట్ కాదు. దీని మీద చర్యలు ఎట్లా? దీని మీద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద చర్యలు అనేవి జరుగుతాయి. ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా వేరే పద్ధతులు వెళ్తే మటుకు దాని చట్టం ప్రకారం దాని మీద యాక్షన్ తీసుకుంటాం.